గణపతే నమః శ్రీమాత్రే నమః శ్రీ వారాహిదేవి నమో నమః. వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ చాగంటిపాటి టాక్స్. గురుచరిత్ర పారాయణము మొదటి అధ్యాయము. శ్రీ గణేశాయ నమః, శ్రీ సరస్వత్యై నమః, శ్రీ గురుభ్యో నమః, శ్రీ కులదేవతాయై నమః, శ్రీ శ్రీపాద శ్రీవల్లభ శ్రీ నృసింహ సరస్వతి దత్తాత్రేయ గురుభ్యో నమః. శ్రీ వాసుదేవానంద సరస్వతి స్వామి రాసిన ఉపోద్ఘాతము. మసక చీకట్లో త్రాడును చూసి పామని భ్రమించి భయపడతాము, కానీ తరువాత దీపం సహాయంతో అది తాడని తెలియగానే ఆ భ్రాంతి భయము తొలుగుతాయి. అలానే వాస్తవానికి బ్రహ్మమనబడు పరమాత్మ ఒక్కడే ఉన్నాడు. అజ్ఞానం వలన మనకు ఆయన స్థానే జగత్తు గోచరించి భయము, ఆశ, దుఃఖము కలుగుతాయి. ఆత్మజ్ఞానం అనే వెలుగు సహాయంతో పరమాత్మను తెలుసుకున్న క్షణంలోనే దుఃఖరహితము, ఆనందమయము అయిన బ్రహ్మమే సత్యమని అనుభవం అవుతుంది. అప్పుడు భయానికి, దుఃఖానికి కారణమైన జగత్తున్నదనే భ్రాంతి తొలగుతుంది. అంటే ఈ జగత్తు మిథ్య అని తేలిపోతుంది. సర్వత్రా నిండి ఉన్న బ్రహ్మమే గురువు యొక్క నిజతత్వం. సచ్చిదానంద స్వరూపుడైన శ్రీ గురుదేవునికి హృదయపూర్వక నమస్కారము. ఆ పరబ్రహ్మమే సత్యమైనది. అజ్ఞానం వలన దుఃఖంలో మగ్గుతున్న జీవులపై కరుణతో వాటికి ఆ దయానిధి తన నిజతత్వాన్ని బోధించడానికి అత్రి మహర్షి పుత్రుడై జన్మించి శ్రీ దత్తాత్రేయుడని పేరు పొందాడు. భక్తితో తనను ఆశ్రయించిన కార్త్యవీర్యార్జునుడు, యుధువు మొదలగు వారిని ఈ సంసారమనే దుఃఖసాగరం నుండి ఉద్ధరించాడు. ఆయనయే మరలా శ్రీపాద వల్లభుడుగాను, తర్వాత శ్రీ నృసింహ సరస్వతి అనే పేరుతోనూ అవతరించి తన శిష్యులైన సిద్ధాదులందరినీ ఉద్ధరించాడు. పరమ గురువైన ఆ దత్తమూర్తి నేటికి కృష్ణ భీమా సంగమ తీరంలో గంధర్వపురంలో నివాసి అయి స్మరించిన వారికి ప్రసన్నుడవుతున్నాడు. ఆ పరబ్రహ్మమూర్తి జనన మరణాలకు అతీతుడు, అక్రియుడు, కోరికలు లేనివాడు, అద్వితీయుడు అయినప్పటికీ ఒకప్పుడు తానే అనేకమవ్వాలని సంకల్పించాడు. ఆ సంకల్పమే మాయాశక్తి. ఆయన త్రిగుణాత్మకమైన తన మాయ చేత ఈ జగత్తును సృష్టించి దాని రూపంలో ప్రకటమయ్యాడు. వెనుకటి ప్రళయానికి ముందున్న జీవుల ప్రళయంలో పరమాత్మయందు సూక్ష్మ రూపంలో దాగి ఉంటారు. వారు సాధన ద్వారా తరించగలిగినందులకు పరమాత్మ అలా మరలా సృష్టి చేస్తాడు. ఆ శుద్ధ చైతన్యమే శ్రీ దత్తాత్రేయుడు. సృష్టికర్త అయిన బ్రహ్మ నుండి స్థూలము, జడము అయిన స్తంభం వంటి వస్తువులు, సూక్ష్మము, సజీవములు అయిన మన దేహాలు, బుద్ధి, ఇంద్రియాలు మొదలగు గల ఈ చరాచర జగత్తు ఏర్పడ్డాయి. ఇలా ఈ సృష్టిని చేసిన ఆ పురుషోత్తముడే ఆత్మజ్ఞానం వలన పొందదగిన వాడు. ఇంద్రియాలు వాటి విషయాలైన శబ్దము, స్పర్శ, రూపము, రసము లేక రుచి, గంధము లేక వాసనలతో కూడిన అజ్ఞానం వలన మనలో రాగద్వేషాలు కలుగుతాయి. వాటిని ఎవరు దైవీ సంపత్తితో జయిస్తారో అట్టివారే అజ్ఞాన దుఃఖరూపమైన సంసారం నుండి విముక్తి పొందుతారు. హృదయశుద్ధి, సుస్థిరమైన తత్వజ్ఞానము, యోగాభ్యాసము, దానము, ఇంద్రియ నిగ్రహము, యజ్ఞము, స్వాధ్యాయము, తపస్సు, ఆర్జవము, అహింస, సత్యము, క్రోధం లేకుండడం, త్యాగము, శాంతి, ఇతరుల దోషాలను ప్రకటించకుండా ఉండటం, ప్రాణులందు కనికరము, ఇంద్రియ విషయాల పట్ల వికారం చెందకుండా ఉండడం, మృదు స్వభావము, లజ్జ, చాపల్యం లేకుండా ఉండడము, సహనము, ఓరిమి, చెక్కు చెదరని యుక్తాయుక్త బుద్ధి, బాహ్యమైన శుద్ధి, వంచన లేకుండా ఉండడం, నిగర్వము, ఈ శుభలక్షణాలను దైవీ సంపద అంటారని భగవద్గీత చెప్తున్నది. అటువంటి ముముక్షువులు కొరకే జనన మరణాలు లేని ఆ పరమేశ్వరుడు తన దివ్యమాయ చేత మానవ రూపంతో జన్మించాడు. ఇలా ప్రతి యుగంలోనూ అవతరించి ధర్మరక్షణము, స్వధర్మ పాలనము చేసి తర్వాత తన అవతార శరీరాలు విడిచిపెడతాడు. ఇలా బ్రహ్మాదివసాన శ్వేతవరాహ కల్పంలో ఇప్పటికీ 28 యుగ చతుష్టయాలు గడిచాయి. 432 కోట్ల సంవత్సరాలు ఒక బ్రహ్మ దివసము. అది బ్రహ్మకు ఒక రోజు. దానికి రెండింతలైన బ్రహ్మ యొక్క అహోరాత్రాల కాలం ఒక కల్పము. 3600 కల్పాలు బ్రహ్మదేవుని ఆయుర్దాయము. వీటిలో మొదటిది శ్వేతవరాహ కల్పము.
మానవులలో కలి ప్రభావం వలన సత్యము, ధర్మము, సాటి జీవుల పట్ల ప్రేమ, దేవతల పట్ల భక్తి శ్రద్ధలు కొరవడ్డాయి. యజ్ఞదాన తపస్సులు లోపించాయి. ఆ కారణంగా దేవతలు కూడా మానవుల పట్ల నిర్దయులయ్యారు. కనుక పరమాత్మ అయిన దత్తాత్రేయుడే ఈ సృష్టిని ఉద్ధరించడానికి స్వయంగా అవతరించాడు. కృష్ణ అమరజా నది సంగమ తీరంలో లోకపావనములైన దివ్యలీలలు చేస్తూ అక్కడే అదృశ్యంగా ఇప్పటికీ ఉన్నాడు. ఈయన మహత్యం చెప్పనలవి కానిది. పుట్టిన వెంటనే ఏడ్చే బదులు ప్రణవం ఉచ్చరించాడు. ఇనుమును తాకి బంగారంగా మార్చాడు. అక్షరాభ్యాసం కూడా లేకుండానే శిష్యులకు వేదపాఠం చెప్పాడు. బాల్యంలోనే తండ్రులకు జ్ఞానం ఉపదేశించాడు. చిన్న వయస్సులోనే సర్వతీర్థక్షేత్రాలు పాదచారి అయి దర్శించి పావనం చేశాడు. అష్టాంగ యోగం అభ్యసించాడు. నానాటికి పతనమవుతున్న సన్యాస మార్గాన్ని పునరుద్ధరించాడు. అపత్య భోజనంతో ఒక భక్తుని ఉదర రోగం పోగొట్టాడు. ఒక నిరుపేద బ్రాహ్మణుని దారిద్ర్యాన్ని పోగొట్టాడు. క్షణకాలంలోనే ఒక భక్తుని త్రిస్థలి, ప్రయాగ, కాశీ, గయా యాత్ర చేయించాడు. చచ్చిన వాడిని బ్రతికించాడు. గొడ్డుబర్రెను పాడిగేదగా మార్చాడు. త్రివిక్రముడనే శిష్యుని విశ్వరూపం చూపించాడు. విద్వాంసుల విద్యాగర్వం అణిచాడు. తన ఆశీర్వచనం చేతనే అంత్యజుని నోట వేదం పలికించాడు. ఒక విధవరాలికి తిరిగి సౌభాగ్యం ఇచ్చాడు. కర్మభ్రష్టులైన ప్రజలకు పవిత్రమైన కర్మ మార్గం బోధించాడు. ఎండిపోయిన మేడికట్టను చెట్టుగా మార్చాడు. గొడ్రాలికి పుత్ర సంతానం కలిగేలా చేశాడు. తన అమృత దృష్టి చేత ఒకని కుష్ఠరోగం తగ్గించాడు. ఒక దీపావళి నాడు ఒకే సమయంలో 8 చోట్లకు వెళ్ళాడు. ఆ కాలంలో కోసిన పంట చేనును మాట మాత్రం చేత తిరిగి సస్యసమృద్ధిగా చేశాడు. ఇలాంటి మహాకార్యాలు ఇదివరకే చేశాడు, ఇప్పటికీ చేస్తున్నాడు, ఎప్పటికీ చేస్తాడు. ఆకాశంలోని నక్షత్రాలను, భూమిపైనున్న ఇసుక రేణువులను, సముద్రంలోని నీటి బిందువులైనా లెక్కపెట్టవచ్చునేమో కానీ ఆ భగవంతుని కళ్యాణ గుణాలను, శక్తులను లెక్కించడం సాధ్యం కాదు. భగవంతుని నిజానికి రూపం లేనివాడ అయినా కూడా తన మహిమ మరియు తన కళ్యాణ గుణ రూపంలో అవతరించి భక్తుని చెవి అనే ద్వారం గుండా అతని హృదయంలో ప్రవేశించి అతని దుష్ట సంస్కారం అనే పాపాన్ని దహించి వేస్తాడు. ఈ విధంగా క్రమంగా తన అంతఃకరణ శుద్ధం చేసుకున్న భక్తుడు జీవించి ఉండగానే ముక్తుడవుతాడు. సుఖదుఖాలనే ద్వంద్వాల చేత స్పర్శించబడక వాటి పట్ల నిర్లుప్తుడవుతాడు. ప్రారబ్ధ కర్మ రూపమైన అతడి దేహం నశించినా నశించకపోయినా అజ్ఞానం వలన ఉత్పన్నమైన సుఖదుఖ రూపమైన ద్వంద్వాలింకా మిగిలి ఉన్న ప్రారబ్ధం అయిపోగానే పరబ్రహ్మాన్ని పొందుతాడు. సత్సంగం లేని వానికి, ఇంద్రియ సుఖలోలురైన అసురీ సంపద గల వారికి, తమోగుణ ప్రధానులైన మోహాంధులకు ఈ సత్యం తెలియదు. స్వధర్మం ఆచరిస్తూ సాధు గురుదేవతలందు భక్తి గలవాడే సత్సంగం వలన వివేకి అయి నేనే కర్తను భోక్తను అనే అభిమానం విడిచిపెట్టి ఉత్తమ సన్యాసి అయి ఈ మార్గంలోనే అతడు ముక్తి పొందుతాడు. గంగాధర సరస్వతి స్వామి రాసిన ఉపోద్ఘాతము. శ్రీ గురుని అనుగ్రహానికి పాత్రుడై సాకార్య అను పేర ప్రసిద్ధికెక్కిన సాయందేవుడను సద్బ్రాహ్మణుడు మా పూర్వీకుడు. ఆయనది అపస్తంభ శాఖ, కౌండిన్యస గోత్రము. వారి కుమారుడు దేవరావు. అతని కుమారుడే గంగాధరుడు మా తండ్రి గారు. ఆయన శ్రీగురునికి భక్తుడు. మా తల్లి యొక్క తండ్రి గారిది అశ్వలాయన శాఖ, కాశ్యపస గోత్రము. ఆయన జన్హూద్, భాగీరథ మహర్షుల వంటివాడు. మా తల్లి చంపాదేవి పార్వతీదేవిని పోలిన పతివ్రత. ఈ రచనకు ముందు నా తల్లిదండ్రుల పాదాలకు నమస్కరించి సద్గురుని స్మరించడం వలన నా బుద్ధి ప్రకాశవంతం అవుతున్నది. ఆ గంగాధరుని కుమారునైన నేను, నా పేరు సరస్వతి. వేదాధ్యాయన పరులు, సన్యాసులు, యతులు, యోగీశ్వరులు, తపస్సులు, సద్గురు భక్తులు అయిన ఓ సుజనులారా, మీకు నా నమస్కారాలు. నేను మీ పాదధూళి వంటి వాడను. రచనా సామర్థ్యం లేని నేను కేవలం వంశపారపర్యంగా శ్రీ దత్తానుగ్రహం ఉండడం వల్లను, శ్రీ గురుని ప్రేరేపణ వలన మాత్రమే ఈ రచనకు పూనుకున్నాను. అమృత కుంభం వంటి శ్రీ గురుచరిత్ర నీకు ప్రసాదించబడినది. నీ ఈ కథను వ్రాయి. దీనివల్ల నీకు, నీ వంశస్థులకు కూడా సర్వము సిద్ధిస్తాయని శ్రీగురుడు నన్ను ఆజ్ఞాపించారు. భక్తులు స్మరించినంతనే ప్రసన్నులయ్యే శ్రీ నృసింహ సరస్వతి స్వామి ఆదేశం కామధేనువు వల్లే ఈ కార్యాన్ని నెరవేర్చగలదు. త్రిమూర్తి అయిన శ్రీ దత్తావతారమైన శ్రీ గురుని చరిత్ర అపారము. దానిని సంపూర్ణంగా చెప్పడం ఎవరితరము కాదు. ఆయన ప్రేరణతో రాసిన ఈ గురుకథను పారాయణ శ్రవణం చేసిన వారి వంశము పవిత్రమై రోగాలు పీడలు లేకుండా
కలకాలం సిరి సంపదలతో శోభిస్తుంటుంది. దీని సప్తాహ పారాయణం వలన వెంటనే కోరినవన్నీ ఫలిస్తాయి. ఇది నా స్వానుభావము. నేను అల్పుణ్ణైనప్పటికీ శ్రీ గురుని అనుగ్రహం వలన నా నోటి నుండి వెలువడే ఈ దత్తాత్రేయ కథ అల్పమైన తేనెటీగ నోటి నుండి లభించే తేనెలాగా, విలువలేని ముత్యపు చిప్ప నుండి లభించే విలువైన ముత్యంలాగా, కాకిరెట్ట నుండి మొలిచిన దివ్యమైన అశ్వత్థ వృక్షంలాగా అభిష్టాలు జ్ఞానము కూడా ప్రసాదించగలదు. ప్రస్తావన: ముముక్షువులు పూర్ణసిద్ధుడైన గురువును ఆశ్రయించి తీరాలని ప్రపంచంలోని సర్వమత గ్రంథాలు మహనీయులు చెబుతున్నారు. కానీ పూర్ణుడైన గురువు ఎలా దొరుకుతారు? ఆయనను గుర్తించడం ఎలా? అంతటి గురువు తారసిలినా మనలోని దోషాల వలన వారిని గుర్తించలేము. ఇనుప ముక్కకున్న తుప్పును తొలగించేదాకా అయస్కాంతం వైపు ఆకర్షించబడదు కదా. స్వల్పంగా పాపం చేసిన వారికి జపధాన్య ప్రాయశ్చిత్తాలు ఉపయోగపడతాయి. కానీ అధికంగా పాపాలు చేసే సామాన్యులకు సద్గురువు సేవ ఒక్కటే ప్రాయశ్చిత్తమని శాస్త్రం. మొదట ముముక్షువు గురుచిత్ర వంటి గంధాల పారాయణం లేక శ్రవణం చేస్తే హృదయం పరిశుద్ధమై ముముక్షత్వము, గురుభక్తి అంటే సద్గురు సమాగమం కోసం ఆకాంక్ష తీవ్రం అవుతాయి. అప్పుడు దైవకృప చేత సద్గురు సమాగమం జరుగుతుంది. ఈ గ్రంథ మహిమ వలన స్వప్నంలో తాను ఆశ్రయించవలసిన సద్గురు ఎవరో తనకు తెలిపబడుతుంది. అంతవరకు శ్రీ గురుచరిత్ర పారాయణ ఈ అధ్యాయంలో నామధారకుడు చేసినట్లు నిరంతర ప్రార్థనలు చేస్తూ ముముక్షువు వేచి ఉండాలి. అప్పుడు మాత్రమే ఎట్టి సంశయానికి తావు లేకుండా పరిపూర్ణుడైన సద్గురువుతో సమాగమం ప్రాప్తిస్తుందని ప్రథమ కర్తవ్యం బోధిస్తుంది ఈ అధ్యాయం. కథారంభం: గంధర్వ నగరంలో శ్రీ నృసింహ సరస్వతి స్వామి మహిమ లోక ప్రసిద్ధమై దూర ప్రాంతాల నుండి కూడా ఎందరెందరో వచ్చి వారిని సేవించి పెళ్లి కాని వారు పెళ్లి, సంతానం లేని వారు సంతానము, పేదవారు ధనము, ఇలా ఎవరికి అవసరమైన వారు పొందుతున్నారు. వారిని దర్శించాలనుకున్నప్పటికీ నుండే కోరిన నెరవేరుతున్న వారు ఉన్నారు. నామధారకుననే బ్రాహ్మణుడు ఎన్నో కష్టాలకు గురియే ఎన్నో చేసినా ఒక్కటి తీరక ఎంతో వ్యాకుల పడ్డాడు. ఆ పరిస్థితుల్లో అతడు శ్రీ గురుని మహత్యం గురించి విని వారి దర్శనంతో కానీ అవి తీరవని నిశ్చయించుకున్నాడు. అది లభించుకుంటే తన జీవితమే వ్యర్థమని తలచి నిరంతరం వారి పాదాలను స్మరిస్తూ ఆకలి దప్పులు కూడా మరిచి కాలినడకన ఆ గ్రామాన్ని సమీపించాడు. ఆయన దర్శనం అవ్వకుంటే ప్రాయోపవేశం చేసుకోదలిచి అతడు శ్రీ గురుని స్మరించి ఇలా మొరపెట్టుకున్నాడు: అందరి కష్టాలు తొలగించే మీ నామస్మరణతో నా కష్టాలు ఎందుకు తొలగడం లేదు? అందుకు నా పాపాలనే కారణమైతే సర్వపాపహరమైన మీ నామం వాటినెందుకు నశింపజేయలేదు? అన్ని జీవులను కరుణించే మీరు నన్ను మాత్రం ఎందుకు కరుణించడం లేదు? గురువే త్రిమూర్తి స్వరూపమని తలచిన వెంటనే ఫలితమిస్తాడని వేదాలు శృతులు చెప్తున్నాయి. ఈ కలియుగంలో శ్రీ నృసింహ సరస్వతి స్వామియే అంతటి గురువని కీర్తి వచ్చింది కదా. మరి నా పట్ల అదెందుకు నిరూపణ కావడం లేదు? మీరు సాటి లేని పెన్నిదే ఉన్నది నిస్సంశయంగా అందరి అనుభవం ఉన్నను. కానీ నా మనసులో మీపై భక్తి ఎందుకు కలగడం లేదు? నా మనసు మీపై స్థిరంగా నిలవడం లేదేమి? మీరే నా తల్లి, తండ్రి, గురువు, దైవము, తోడు, నీడ అన్ని నమ్మినప్పుడు మిమ్మల్ని ఆశ్రయించాను. పసితనంలోనే నాకు మీ పేరు పెట్టి నా తల్లిదండ్రులు నన్ను మీకు అమ్మివేశారు. పరమాత్మ, మీరు దీనుల పాలిటి కల్పవృక్షము, దయాలువు, మహాదాత, దేవతలకే శక్తిని అనుగ్రహించే విశ్వమంతటిని పోషిస్తున్న మీరు నన్ను ఉపేక్షిస్తున్నారెందుకు? మీరు సర్వసాక్షి అని వేదాలు చెప్తున్నాయి కదా. మరి నా దుస్థితి మీకు తెలియడం లేదా? ఎవరిని ఉపేక్షించని మీరు నన్నెందుకు ఉపేక్షిస్తున్నారు? నేను మీకేం సమర్పించడం లేదన్నా? సాక్షాత్తు లక్ష్మీదేవియే సేవకురాలైన మీకు దరిద్రుడినైనా నేనేమి ఇయ్యగలను? బిడ్డ నుండి ఏమి తీసుకొని తల్లి సంయమిస్తున్నది? నన్ను అనుగ్రహించే సమయం ఇంకా రాలేదనడం సర్వసమర్థులైన మీకు తగదు. ఇంతకు ముందే మీరే దిక్కని తలిచి నేను మిమ్మల్ని సేవించని మాట నిజమే, కానీ సేవిస్తేనే ప్రసాదించేది దానం ఎలా అవుతుంది? స్వామి, లౌకికుడైన రాజు కూడా తన సేవకుల వంశంలో పుట్టిన వారిని రక్షిస్తున్నాడు. మా పూర్వీకులందరూ మిమ్మల్ని నిష్కామంగా సేవించినందుకైనా మీరు నన్ను రక్షించాలి. లేకుంటే సత్పురుషులకు ఫిర్యాదు చేసుకునైనా నా రుణం రాబట్టుకుంటాను. మీరు నాపై కాఠిన్యం వహించినట్లు తోస్తున్నది. అది మీ సాటివారి పట్ల తగునేమో గాని అల్పుడినైనా నా యందు తగదు.
ఇందుకు కారణం నేను చేసిన తప్పులేమో. అజ్ఞానినైన నాకు దోషాలు చేయడం సహజమే. నా వంటి పాపి లేడు, కానీ మీ వంటి పాపహారకుడు లేడు. కనుక నన్ను ఉద్ధరించు. ఒకవేళ నేను మీ గురించి ఆడిన నిష్ఠూరాలే మీ కాఠిన్యానికి కారణమా? దయాసముద్రులైన మీరు అలిగిన బిడ్డను తల్లి బుజ్జగించినట్లు నన్ను బుజ్జగించాలి కానీ నాపై అలిగి అనుగ్రహించకుంటే నాకు దిక్కెవరు? లేకుంటే నేను చేసిన తప్పేమిటో అదేనో నాతో చెప్పొచ్చు కదా. ఏమైనా మీరు నా దోషాలను క్షమించి నన్ను దయ చూడాలి. మీరే నాకు దిక్కు. మిమ్మల్ని నేను శరణు పొందుతున్నాను. చైతన్యమూర్తివి, దయానిధివి అయిన నీ కార్యం ఏమైంది ప్రభు? మృత్యుముఖంలో ఉన్న నన్నెందుకు ఉద్ధరించకుండా వస్తున్నావు? ఇలా దారి పొడుగున నామధారకుడు అనేక విధాలుగా శ్రీ గురుణ్ణి ఆర్తితో ప్రార్థిస్తూ వెళ్ళి చివరకు ఖిన్నుడే శోష వచ్చి గంధర్వపురం దగ్గర ఒక చెట్టు కింద పడుకున్నాడు. అతనికి నిద్ర తూగినప్పుడు కల్లో కూడా అతడు శ్రీ గురుణ్ణి స్మరిస్తున్నాడు. ఆవు తన నెడబాసి ఆర్తనాదం చేస్తున్న దూడ దగ్గరకు వాత్సల్యంతో పరుగున వచ్చినట్లు భక్తుల పాలిట కామధేను అయిన ఆ పరమేశ్వరుడు అవధూత వేషంలో నామధారకునికి స్వప్నంలో దర్శనమిచ్చాడు. ఆయన జడలు, విభూతి, పులి చర్మం ధరించి ఉన్నాడు. నామధారకుడు కల్లోని స్వామికి సాష్టాంగ నమస్కారం చేసి తన పొడవైన జుట్టుతో వారి పాదాలను తుడిచి వాటితో అభిషేకించి గంధం అలంకరించి పూజించాడు. ఆ దర్శనంతో అతని హృదయం శాంతించి అతని మనసులో ఆ రూపం స్థిరంగా నిలిచింది. అప్పుడు ఆ యోగీశ్వరుడు అతన్ని లేవనెత్తి ముఖాన విభూతి పెట్టి తలపై చేయి ఉంచి ఆశీర్వదించారు. ఆ వెంటనే అతనికి మెలకువ వచ్చింది. ఆయన తన తలపైన ఆ అవధూత చేయి పెట్టిన అనుభవం అలానే ఉన్నది. అతడు ఆశ్చర్యపోయి చుట్టూ చూశాడు. అక్కడ మరెవ్వరూ లేరు. అప్పుడు అతడు లేచి తనకు స్వప్న దర్శనమిచ్చిన ఆ గురుమూర్తినే స్మరిస్తూ ముందుకు సాగిపోయాడు. శ్రీ దత్తాయ గురవే నమః. శ్రీ శ్రీపాద శ్రీవల్లభాయ నమః. శ్రీ నృసింహ సరస్వత్యే నమో నమః. 1వ అధ్యాయం సంపూర్ణం. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. థ్యాంక్ యూ. ఓం శ్రీ దత్తాత్రేయాయ నమో నమః.